శక్తి ఆర్ట్ ప్రింటర్స్ కి మరో కోణము ఉంది. అదే సామాజిక సేవ. వికలాంగులకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా ముద్రిస్తుంది ప్రగతి. ప్రగతి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మోకీలో ఉచిత వైద్యశాల నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది. నేడు ప్రగతి బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, నాగపూర్, చెన్నై, కోల్కతా, పూణేలతో పాటు న్యూయార్కులో కూడా బ్రాంచీలు తెరిచి తన కార్యక్రమాలను విస్తరించింది. ఇన్ఫోసిస్, టాటా, రేమండ్, విప్రో, ఫోర్డ్, IBM, తాజ్ లాంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ప్రగతి జాబితాలోనివే అంటే ప్రగతి ఖ్యాతేమిటో అవగతమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నంబర్ 1గా నిలిచి 2 సార్లు బంగారు ఏనుగు అవార్డు గెలుచుకున్న ప్రగతి 2009లో మరోసారి ఆ అవార్డును సొంతం చేసుకుంది. అయితే ప్రతి ఏటా జర్మనీలో నిర్వహించే ఈ వేడుకను ఈసారి హైదరాబాదులో నిర్వహించాలని అవార్డు కమిటీ మొత్తం 28న హైదరాబాద్ తరలి రానుంది. ఇది ప్రపంచ ముద్రణా రంగానికి ప్రగతి పట్ల ఉన్న అపార గౌరవానికి నిదర్శనం. భారతీయులందరికీ గౌరవప్రదం. చైనా, జపాన్ వంటి దేశాలు సైతం ముద్రణా రంగంలో ప్రగతి ముందు చిన్నబోతున్నాయి. ఆ అత్యాధునిక యంత్ర పరికరాల మధ్య కుర్తా పైజామాతో నిరాడంబరంగా పనే దైవంగా భావిస్తుంటారు హనుమంతరావు. జీవితం నేర్పిన పాఠాలు, ప్రగతితో వచ్చిన అనుభవాలతో 87 ఏళ్ల వయస్సులో నిత్య కృషీవలునిగా కనిపిస్తుంటారు. కొత్తదనం కోసం తపించడం, అత్యాధునికతను తనలో ఇముడ్చుకోవడం, నిరంతరం నేర్చుకోవడం, పనిలో నాణ్యతే జీవంగా పనిచేయడం ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ విజయ రహస్యం. ముద్రించే ప్రతి కాగితంలో తమను తాము చూసుకోగలిగిన అంకిత భావం వారిది. తరాలు మారుతున్నా ఆ కుటుంబం మొత్తం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. ఆప్యాయతానురాగాలకు మమతల కోవెలే. అందుకే వారందరిది ఒకటే స్వరం: ప్రగతికి నాణ్యతే నమ్మకం.